ఒక 7 నిమిషాలు టైం ఇస్తే మీరందరూ ఏం చేస్తారు? ఎక్కువ ఆలోచించమాకండి. 7 నిమిషాల్లోనే 7,11,00,000 రూపాయలని రాబరీ జరిగాయి. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది ఎక్కడో సినిమా స్టోరీలో విన్నట్టు, సినిమా స్టోరీలో చూసినట్టు మీకు అనిపిస్తుందా? ఎస్, మీరు విన్నది నిజమే. ఇది బెంగళూరులో కేవలం 7 నిమిషాల్లోనే 7,11,00,000 రూపాయలని రాబరీ జరిగాయి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబు. మీరందరూ చూస్తున్నారు అన్ఫిల్టర్ బై నసీర్ ఛానల్. కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా బెంగళూరు వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే కామెంట్ బాక్స్లో హాయ్ అని నాకు మెసేజ్ పెట్టండి. సిఎంఎస్ వెహికల్స్ మీ అందరికీ తెలిసే ఉంటాయి. సిఎంఎస్ వెహికల్స్ అనేవి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ వెహికల్స్. ఇది మన ఇండియాలో 64% వరకు ఏటీఎమ్స్కి మనీని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఈ సిఎంఎస్ వెహికల్లోనే ఇన్సిడెంట్ జరిగింది. ఇది బెంగళూరులోని జయనగర్లోని హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఈ సిఎంఎస్ వెహికల్లో 7,11,00,000 రూపాయలని తీసుకొని ఏటీఎమ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా సాదాసీదాగా వెళ్తుంటే వీళ్ళందరూ కూడా ఈ సిఎంఎస్ వెహికల్ అశోక్ నగర్ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళ ఎదురుగా ఒక సినిమా స్టైల్లో మాదిరిగానే సడన్గా ఒక వెహికల్ ఆగింది. ఆ వెహికల్ మారుతి జిన్ను కూడా దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది. అందులో నుంచి ఒక 3 వ్యక్తులు దిగారు. వాళ్ళందరూ కూడా ఆఫీసర్స్ లాగా ఉండేసరికి ఈ సిఎంఎస్ వెహికల్లో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళని చూసి వీళ్ళ నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆఫీసర్లను వీళ్ళందరూ కూడా నమ్మారు. వాళ్ళు మీ వెహికల్లో ఏదో రెగ్యులేషన్ లేదు, ఈ రెగ్యులేషన్ చేయడానికి కంపల్సరీ మీరు రాండి, మా ఆఫీస్కి వచ్చి రెగ్యులేషన్ చేస్తామని ఇందులో ఉన్న ఒక డ్రైవర్ని మినహా అందరినీ కూడా వీళ్ళు తీసుకెళ్లారు. డ్రైవర్ని కొద్ది దూరం తీసుకెళ్ళిన తర్వాత అతను డైరీ సర్కిల్ దగ్గర తర్వాత అతన్ని గన్ పాయింట్లో గన్ పెట్టి 7,11,కోట్లని వీళ్ళు 4 బాక్సులో ఉన్న డబ్బుని వీళ్ళ వెహికల్స్లో ఎక్కి తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. వారందరూ కూడా ఈ మొత్తం దొంగతనాన్ని ఈ అశోక్ పిల్లర్ నుంచి డైరీ సర్కిల్ వరకు కూడా 7 నిమిషాల్లో ఈ దొంగతనం జరిగింది. ఒక 45 మినిట్స్ తర్వాత ఈ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ వెళ్ళిందంట. ఈ రీసెంట్గానే మన ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు కుప్పంలో దొరికిన వాళ్ళు 3 ఉన్నారు. 3లో 2 సిఎంఎస్కి సంబంధించిన ఉద్యోగులు, ఒకతను మాజీ కానిస్టేబుల్. వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేయగా 5.76 crores రికవరీగా అమౌంట్ వచ్చినాయి. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వీళ్ళు 3 months నుంచి ఈ ప్లానింగ్ చేశారంట. 15 days పక్కాగా రెక్కి నిర్వహించి ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉండో ఈ డైరీ సర్కిల్లో అశోక్ పిల్లర్లో సీసీ కెమెరాలు లేవు. అదంతా కూడా ఒక ఫ్లైఓవర్ మాదిరిగా ఉంటుంది. అక్కడ బండ్లాగా ఏమాగవు కాబట్టి అక్కడ ధైర్యంగా అక్కడ వీళ్ళు బండిని ఆపి ఈ 7,11,00,000 అమౌంట్ని వీళ్ళందరూ కూడా ఎత్తుకెళ్ళడం జరిగింది. అసలు ఈ స్టోరీ వింటే చాలా షాకింగ్గా ఉంది కదా. మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బెంగళూరు వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే హాయ్ అని నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. రేపటి వీడియో